పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదా? అయితే 3 నెలల పాటు ఈ పరిహారం చేయండి. ప్రజలు సంతానాన్ని పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వైద్యపరంగా చికిత్సలు చేయడమే కాకుండా మతపరమైన పరిష్కారాల కోసం కూడా ఆచారాలను అనుసరిస్తుంటారు. పిల్లలు కలగకపోవడానికి భార్యాభర్తలలో శారీరక సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంది. అయితే మరికొన్ని సందర్భాల్లో పూర్వపు జన్మ పాప పుణ్యాలు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు నమ్ముతారు. వైద్యం, జ్యోతిష్యం మధ్య తేడా: వైద్యులు శారీరక లోపాలను గుర్తించి చికిత్స అందించగలుగుతారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వైద్య పద్ధతులు కూడా పనిచేయవు. ఇలాంటి సమయంలో ప్రజలు మత గ్రంథాలు, జ్యోతిష్యం ద్వారా సూచించిన పరిష్కారాలను ఆశ్రయిస్తారు. హిందూ ధర్మంలో పిల్లల ఆశ కోసం ప్రత్యేకమైన పూజలు, పరిహారాలను శాస్త్రాలు సూచిస్తాయి. గణేశుడి పూజ ద్వారా సంతాన ప్రాప్తి. సంతానం కలగాలంటే గణేశుడి పూజ అత్యంత ముఖ్యమైంది. గణేశుడు రిద్ధిసిద్ధులను ప్రసాదించేవాడిగా, 9 నిధుల వనరుగా పూజించబడతాడు. పండితుడు సూచించినట్లుగా ఇంటి ప్రధాన ద్వారానికి గణేశుడి విగ్రహం లేదా చిత్రం ఉంచి ప్రతిరోజు దర్శనం చేయడం మంచిదని చెప్పారు. ఇది శుభప్రభావాన్ని కలిగించడమే కాకుండా సంతానం కలిగించే అవకాశాలు పెరుగుతాయి. గణేశుడి మంత్రాలు, ఆచారాల ప్రభావం: సంతాన్ గణపత్యే నమః, గర్భదోషహరో నమః, పుత్ర పౌత్రాయ నమః. ఈ మంత్రాలను ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా సంతానం కలుగుతుందని ప్రత్యేక పద్ధతులు. మీ ఇంట్లో మొక్కలను నాటి వాటిని పిల్లల్లా చూసుకోవడం వల్ల శుభప్రభావం కలుగుతుందని పండితుడు సూచించారు. మొదటి నెలలో భోజనం తర్వాత పసుపు తీపి తినడం ఉపయోగకరమని చెప్పారు. 2వ నెలలో భార్యాభర్తలు పసుపు రంగు దుస్తులు ధరించాలి. నెలలో శక్తి కొలది దానం చేయడం ద్వారా సంతానం కలుగుతుందని చెప్పబడింది. సంతానం కోరుకునే దంపతులకు వైద్య విధానం, ఆధ్యాత్మిక ఆచారాల మిశ్రమం ఉపయుక్తమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. గణేశుడి పూజ, నిత్య మంత్రోచ్చారణ, ధార్మిక పద్ధతుల అనుసరణ ద్వారా సంతానాన్ని పొందగలమనే విశ్వాసం ఉంటోంది. ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.